హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈపీఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఈ వీడియోలో చాలామంది పీఎఫ్ పెన్షన్ మెంబర్స్ పెన్షన్ అనేది నెక్స్ట్ మంత్ నుండి లేదంటే నెక్స్ట్ రాబోయే 3 months నుండి పెన్షన్ అమౌంట్ పెరగబోతుంది కదా, ఎంత పెరుగుతుంది, అసలు పెరుగుతుందా లేదా అనేది చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో ఈ వీడియోలో అప్డేట్ చేస్తాను. వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈపీఎఫ్ డీలింగ్ సంబంధించి కూడా కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఈపీఎఫ్ డీలింగ్ సంబంధించి అయితే ఎటువంటి అప్డేట్ లేదు. సో సేమ్ ఇంకా అది అండర్ మెయింటెనెన్స్లోనే ఉంది. సో చాలామంది మనకు రిపీటెడ్గా అడుగుతున్న కామెంట్ ఏంటంటే, బ్రదర్ ఈపీఎఫ్ పెన్షన్ 7,500 లేదంటే 10,000 రూపీస్ పెరుగుతుందంట కదా, ఎప్పుడు పెరుగుతుంది అనేది చాలామంది రిపీటెడ్గా అడుగుతున్న కామెంట్. ప్రస్తుతం మనకు ఈపీఎఫ్ పెన్షన్ అనేది కనీస పెన్షన్ 1,000 రూపాయలు అయితే ఉంది. కనీస పెన్షన్ని 1,000 రూపాయల నుంచి 7,500 కానీ 10,000 రూపాయలు కానీ చేయాలనేది ఈపీఎఫ్ పెన్షన్ల యొక్క కనీసం. అంటే ఎందుకంటే 1,000 రూపాయలు కనీస పెన్షన్ వస్తున్న వాళ్ళు ఒక 7 lakhs మెంబర్స్ ఉన్నారు. 1,000 రూపాయలు అంటే ఈ కాలంలో అది ఏ విధంగా సరిపడినటువంటి పెన్షన్ కాబట్టి, సో ఎవరైతే 10 years సర్వీస్ చేసి ఉంటారో వారికి ఈపీఎఫ్ పెన్షన్ అనేది మనం ఎట్ టైం క్లెయిమ్ చేసుకుంటే అది క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతుంది. మీరు మంత్లీ పెన్షన్ అప్లై చేసుకోండి అని ఈపీఎఫ్ఓ నుండి మనకు రిజెక్టెడ్ అయిన తర్వాత రీజన్ అనేది అప్డేట్ చేస్తారు. సో చాలామందికి తెలిసిందే ఈపీఎఫ్లో పెన్షన్ అనేది ఉంటుంది. ఎవరైనా తెలియని వరకు ఉంటే ఆల్రెడీ నేను గత చాలా వీడియోస్ చేసి ఉన్నాను, ఒకసారి వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఇప్పుడు కనీస పెన్షన్ పెరుగుతుందా లేదా అంటే, కనీస పెన్షన్ పెరగాలనేసి గత 5 years నుండి ఈ పెన్షన్స్ అయితే ధర్నాలు చేయడము, లేదంటే లేబర్ మినిస్టర్కి లేఖలు పంపడము ఇవన్నీ చేస్తున్నారు. కానీ ఈపీఎఫ్ఓ నుండి ఎటువంటి పాజిటివ్ రెస్పాన్స్ అయితే లేదు. అలానే చాలా వరకు మనం చూసినట్లయితే మల్టిపుల్ కంపెనీస్లో డ్యూటీ చేసినటువంటి ఈపీఎఫ్ మెంబర్స్కి అసలు పెన్షన్ క్లెయిమ్స్ రిజెక్ట్ చేయడం అనేది ఎక్కువ మనం చూస్తున్నాం. గతంలో మనకు ఒక 50% క్లెయిమ్ రేషియో ఉంటే అంటే రిజెక్టెడ్, ఇప్పుడు సుమారు ఒక 70% క్లెయిమ్ రిజెక్టెడ్ మనం చూస్తున్నాం. ఎవరైతే ఒకే కంపెనీలో డ్యూటీ చేసి ఎగ్జిట్ అవుతారో వారికి పీఎఫ్తో పాటు పెన్షన్ అనేది విత్డ్రా చేయడానికి అవకాశం అయితే ఉంది. మల్టిపుల్ కంపెనీస్ ఎవరైతే డ్యూటీ చేస్తున్నారో, ఎవరైతే ఒక కంపెనీ కాకుండా 2-3 కంపెనీస్లో డ్యూటీ చేస్తుంటారో వారికి పెన్షన్ అనేది రిజెక్ట్ అవుతూ ఉంది. సో ఎందుకంటే గతంలో మనకు పెన్షన్ అమౌంట్ విత్డ్రా చేయాలంటే ఒక రూల్ ఉండేది. కనీసం మనము 6 months కంప్లీట్ చేస్తేనే పెన్షన్ అమౌంట్ విత్డ్రా చేసుకునే దానికి ఆప్షన్ ఉండేది. ఒక 6 months బిఫోర్ ఏంటంటే 1 month డ్యూటీ చేసినా 2 months డ్యూటీ చేసినా పెన్షన్ అమౌంట్ విత్డ్రా చేసుకునే దానికి ఆప్షన్ ఉందని ఈపీఎఫ్ఓ కొత్త రూల్ తీసుకురావడం జరిగింది. ఆ రూల్ వల్లే చాలామందికి పెన్షన్ క్లెయిమ్స్ అనేవి రిజెక్ట్ అవుతున్నాయి. ఇక్కడ ఒక ఈపీఎఫ్ మెంబర్ది ఇక్కడ నేను పెన్షన్ చూపిస్తాను. క్లెయిమ్స్ అయితే రిజెక్ట్ అవుతూనే ఉంది కంటిన్యూగా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ఈపీఎఫ్ మెంబర్ది మనం ఇక్కడ పిఎఫ్ మరియు పెన్షన్ బ్యాలెన్స్ని చూస్తున్నాము. సో వీరైతే మల్టిపుల్ కంపెనీస్లో డ్యూటీ చేసి ఉన్నారు, కానీ క్లెయిమ్ అయితే సెటిల్ అవ్వట్లేదు. ఇక్కడ మనకు పెన్షన్ అమౌంట్ ఎంత ఉందనేది కింద కనిపిస్తుంది. సో ఇది పెన్షన్ అమౌంట్ వీరికి 52,000 అయితే ఉంది. సో ప్రస్తుతానికి ఈపీఎఫ్ఓ మన పెన్షన్ డబ్బులు మనకి ఇవ్వడానికి చాలా రీజన్ చూపించేసి క్లెయిమ్ అయితే రిజెక్ట్ చేస్తున్నారు. ఇంకా పెన్షన్ పెరుగుతుందా అంటే అది అసంభవమే అని చెప్పాలి. ఎందుకంటే పెన్షన్ పెరగాలంటే ఫస్ట్ ఈపీఎఫ్ఓ వెబ్సైట్ని అప్డేట్ చేయాలి. పెన్షనర్ వెబ్సైట్ని అప్డేట్ చేసి కనీస పెన్షన్ని 7,500గా దాన్ని అప్డేట్ చేయాలి. కానీ అది అసంభవం. ప్రస్తుత పరిస్థితుల్లో అయితే అది అసంభవము. గతంలో భవిష్యత్తులో ఎలా ఉంటుందో మనం ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే గత 3-4 years నుండి ఇదే మాదిరిగా ఈపీఎఫ్ఓ అయితే ఈ విషయాన్ని అంతగా పరిగణలోకి తీసుకోవట్లేదు. కొందరు హయ్యర్ వేజెస్ పే చేసిన వాళ్ళకు కూడా అమౌంట్ అనేది పే చేసుకున్నారు. తర్వాత హయ్యర్ పెన్షన్ ఇస్తామని చెప్పినారు. వారికి సంబంధించి కూడా ఎటువంటిది అప్డేట్ అఫీషియల్గా అయితే లేదు. ఇక్కడ పెరుగుతుంది అక్కడ పెరుగుతుందని గూగుల్లో అక్కడిక్కడ న్యూస్లో చూడడమే తప్ప ఈపీఎఫ్ఓ నుండి అఫీషియల్గా ఎటువంటి సర్క్యులర్ అయితే రాలేదు. సో ఈపీఎఫ్ఓ నుండి అఫీషియల్గా ఎటువంటి సర్క్యులర్ రానప్పుడు మనం ఖచ్చితంగా పెరుగుతుందని అయితే చెప్పలేం. సో ఇది ఈపీఎఫ్ఓ అప్డేటు. చాలామంది రిపీటెడ్గా అడుగుతున్నారు కదా పెన్షన్ పెరుగుతుందా అనేది, అది ఖచ్చితంగా చెప్పలేము. ప్రస్తుత పరిస్థితుల్లో అయితే పెరగదు అని చెప్పవచ్చు. ఎందుకంటే గత 5 years నుంచి 6 years నుండి కంటిన్యూగా ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఈపీఎఫ్ ఆఫీస్ ముందు కానీ, సెంట్రల్ ఢిల్లీ ఈపీఎఫ్ ఆఫీస్ ముందు కానీ ఎక్కడ కూడా దీనికి సంబంధించి పాజిటివ్ రెస్పాన్స్ అయితే ప్రస్తుతానికైతే లేదు. సో ఏదైనా అప్డేట్ వస్తే
అప్డేట్ పోస్ట్ చేస్తాను పెన్షన్కి సంబంధించి. ప్రస్తుతం అయితే ఎటువంటి అఫీషియల్ అప్డేట్ అయితే లేదు. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.